ఉక్రెయిన్ మీద రష్యా భీకర దాడులకు పాల్పడింది, విలయతాండవం చేస్తుంది అన్నట్లుగా రాజధాని కీవ్పై డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడిన పరిస్థితి. ఇక్కడ రష్యా సైన్యానికి ఉత్తర కొరియా సైన్యం కూడా యాడ్ అయింది. సో ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ల మధ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు పుతిన్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ మొత్తం 6 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న ఉక్రెయిన్ మీద భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. ఎంతటి యుద్ధం అంటే ఇప్పుడు గత 2 రోజులుగా జరుగుతున్న యుద్ధం, 1 గంట క్రితం జరుగుతున్న ఉక్రెయిన్పై రష్యా దాడి ఎలా ఉందంటే, ఈ ఫిబ్రవరి 2002లో మొదలైన, అంటే 3 సంవత్సరాల 7 నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతుంటే గత 1 రోజులో రష్యా చేసిన అటాక్ ఉక్రెయిన్ మీద ఎలా ఉందంటే అతి తీవ్రమైన దాడి అనిగా రక్షణ శాఖ పరిశోధకులు చెప్తున్నారన్నమాట. అంత తీవ్రమైన దాడి ఎందుకు చేసిందంటే ఆ లక్ష్యం ముందు ఆ దాడి ఎలా ఉందో చెప్తాను వినండి. ఆ దాడి ఎలా ఉందంటే మొత్తం 820 డ్రోన్లు, అధునాతనమైన కామికోజ్ డ్రోన్లు, తన కాజాన్ డ్రోన్ ఫ్యాక్టరీలో, ప్రపంచంలో అతిపెద్ద డ్రోన్ ఫ్యాక్టరీలో తయారైన 802 డ్రోన్లు ప్రయోగించిందంటే అండి. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద మొత్తం రష్యన్ టెరిటరీ అంతే ఈ డ్రోన్లు అటాక్ జరిగింది. చాలా తీవ్రమైన బాంబు దాడులతో జరిగింది, మ్యునిషన్స్తో జరిగింది, చాలా డేంజరస్ అటాక్. దీంతో పాటు 13 నుంచి 20 మిసైల్స్ ప్రయోగించిన ఇస్కిందర్ ఎం అని, అదేవిధంగా కింజాల్ అని, ఇది హైపర్సోనిక్ మిసైల్స్ అండి, చాలా డేంజరు. క్రూయిజ్ మిసైల్స్, ఇలాంటి మిసైల్స్ని అక్కడ ప్రయోగించడం జరిగింది. ఒరిష్నిక్ అనేది ప్రయోగించలే. భయంకరమైన మిసైల్స్ దాడి. ఈ దాడిలో ముఖ్యంగా దేన్ని టార్గెట్ చేశాయంటే ఈ రష్యాలో క్యాబినెట్ మినిస్టర్స్ ఉండే బిల్డింగ్ని రష్యా టార్గెట్ చేసింది. ఇప్పుడు అంతా బ్లాక్ అయింది. భయంకరమైన డస్ట్, స్మోకు, ఫైరింగ్ అనేది అక్కడ రష్యా రాజధానిలో ఉంది. 4 అదే బిల్డింగ్లో చనిపోవడం జరిగింది, గవర్నమెంట్ అఫీషియల్స్ కీవ్లో. భయంకరమైన దాడి తర్వాత రష్యా జెల్నిస్కీ కూడా తన బంకర్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఏది భయంకరమైన, ఇది బంకర్లోకి వెళ్ళడం సహజమండి, ఎందుకంటే అధ్యక్షుడి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ముఖ్యంగా సైన్య అధ్యక్షులు, ఈ గవర్నమెంట్ అఫీషియల్స్, తర్వాత స్టేట్ హెడ్లో అదే జెల్నిస్కీ లాంటి వాళ్ళు బంకర్లో వాళ్ళు తలదాచుకున్నారు. ఎందుకంటే చాలా తీవ్రమైన దాడి. అంటే ఏంటి, రష్యా డైరెక్ట్గా గవర్నమెంట్ అఫీషియల్స్ని, ఉక్రెయిన్ అధ్యక్షుడినే టార్గెట్ చేస్తుంది అనేది ఈ దాడి ద్వారా మనం అవగతం అవుతుంది. ఎందుకు ఈ దాడి చేస్తుంది? ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రష్యా అధ్యక్షుడు యొక్క ముఖ్య లక్ష్యం ఈ శాంతి చర్చల్లోపు ఉక్రెయిన్ ఆక్యుపై చేసుకోవడం, మ్యాక్సిమం టెరిటరీ ఆక్యుపై చేసుకోవడం, కీవ్ని అదుపులో తీసుకోవడం, తర్వాత జెల్నిస్కీకి వీలైతే చంపేయడం జెల్నిస్కీని అనమాట. ఎంతటి తీవ్రమైన లక్ష్యంతో పుతిన్ యుద్ధం చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఉత్తర కొరియా అధ్యక్షుడిని మొన్న సెప్టెంబర్ 1 తారీఖున అంటే సెప్టెంబర్ 3వ తారీఖున చైనా నిర్వహించిన విక్టరీ డే పెరేడ్లో ఇక్కడ జీ జిన్పింగ్ని ఉత్తర కొరియా అధ్యక్షుడిని మీట్ అవ్వడం జరిగింది. పుతిన్ మీట్ అయినప్పుడు ఉత్తర కొరియా నుంచి మళ్ళీ అభయం తీసుకున్నాడు. ఇప్పుడు ఉత్తర కొరియా 12,000 మంది ఉత్తర కొరియా సైనికులు తన డొనెట్స్క్, ఓబ్లాస్క్ రీజన్లో, ఈ కరక్స్ రీజన్లో ఉత్తర కొరియా సైన్యం మోహరించారని తెలుస్తుంది. అంటే యూరోపియన్ నేల మీద ఒక ఏషియా దేశం సైన్యం వెళ్ళడం అనేది నాటో దేశాలకి పెద్ద అవమానం, భయంకరమైన హ్యూమిలియేషన్, వాళ్ళకి ఓటమితో సమానం. ఇప్పుడు ఉత్తర కొరియా 12,000 మంది ఆర్మీ, ఇది అఫీషియల్గా చెప్పేది, ఇంకా ఉండొచ్చు కూడా. దీంతో పాటు రష్యా ఇంకా 1,00,000 మంది ఆర్మీని కొత్తగా మోహరించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకే 3 సంవత్సరాలు 7 నెలల్లో రష్యా మొత్తం 10 లక్షల మంది సైనికులను కోల్పోయింది. గుర్తుపెట్టుకోవాలి, రష్యా చాలా లాసే. కానీ ఉక్రెయిన్ కూడా 7-8 లక్షల మంది సైనికులను కోల్పోయింది. కానీ ఈ ఉక్రెయిన్ పోయిన వాళ్ళని మళ్ళీ పూరించడం అనేది చేయలేకపోతుంది. దాని పాపులేషన్ తక్కువ, సైన్యం తక్కువ, డబ్బులు తక్కువ. కానీ రష్యా విజయం ఏంటంటే 10 లక్షల మంది సైన్యం చనిపోయినా మళ్ళీ వెంటనే రిక్రూట్ చేసేసుకుంటుంది. ఉత్తర కొరియా చాలా హెల్ప్ చేస్తుంది, చైనా చాలా వెనకాల సపోర్ట్ చేస్తుంది. ఈ సమయంలో రష్యా ఇప్పుడు 1,00,000 మంది ఆ సైన్యాన్ని మోహరించి, ఉత్తర కొరియా 12,000 మంది సైన్యాన్ని మోహరించి వేలాది ట్యాంకులు, మిసైల్స్తో కొత్తగా ఫ్రెష్ దాడి చేయడానికి అడుగుగా ఉంది అని తెలుస్తుంది. ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది, డిబాకిల్ అయింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి అనమాట. ఆగామి గోచరం. అక్కడ అమెరికా సపోర్ట్ చేయడంలో నాటో దేశాలు సైన్యాలు పంపలేవు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు ఆల్రెడీ చెప్పాడు, ఫారిన్ అంటే నాటో దేశాల సైనికులు, అమెరికా దేశాల సైనికులు ఉక్రెయిన్ మీద ఉంటే మేము శత్రువులుగా పరిగణిస్తాం, ఫస్ట్ అటాక్ చేస్తానని భయంకరమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది పుతిన్ 2 రోజుల క్రితం. అంటే ఈ నాటో దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి, సైనిక పరంగా, ఆయుధాల పరంగా, డబ్బు పరంగా. కానీ సో రష్యా
పుతిన్ ఇక్కడ లక్ష్యం ఏంటంటే శాంతి చర్చలు జరుగుతున్నాయి, జరిగే వీలుంది, యుద్ధం ఆగే అవకాశాలు కూడా ఇంకా పుష్కలంగా వచ్చేసినాయి. కానీ ఈ సమయంలోనే ఉక్రెయిన్ పూర్తిగా స్వాధీనం చేసుకోవడం, ఎక్కువగా టెరిటరీని తీసుకుంటే ఈ ఉక్రెయిన్ అనేది ఇంకా దిక్కులేని పరిస్థితులు ఇప్పుడు ఉన్న టెరిటరీని వదిలేస్తుంది. శాంతి చర్చల్లో బేరసారాలు అనేది పుతిన్ లక్ష్యంగా చేసుకుంది. ఒకవేళ శాంతి చర్చలు సఫలం అవ్వకపోతే మొత్తం ఉక్రెయిన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే రష్యా అధ్యక్షుడు లక్ష్యం అని తెలుస్తుంది. ఇక్కడ రీసెంట్గా ఇక్కడ పుతిన్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ మీట్ అవ్వడం, చైనా అధ్యక్షుడిని మీట్ అవ్వడంతో ఆయిల్ అనేది నిర్విరామంగా జరగడం వల్ల వాళ్ళకి సుమారు $150 బిలియన్ డబ్బు వస్తుంది అనమాట. ఇండియా ఇటు చైనాలకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఆయిల్ రష్యా సంపాదించాయి. ఈ డబ్బులే అక్కడ రష్యా ఆయిల్ మిషన్ అంటే వార్ మిషన్ రన్ చేస్తుంది. అదే ట్రంప్ గోల పెట్టేదనమాట. సో రష్యా అధ్యక్షుడు ఈ టియాన్జిన్ చైనా విజిట్ తర్వాత, ఈ విక్టరీ డిబేట్లో పాల్గొన్న తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు అభయం ఇవ్వడం వల్ల, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జీ జిన్పింగ్ అభయం ఇవ్వడం వల్ల ఆయనకు వచ్చిన ఆత్మస్థైర్యం అనేది ఉక్రెయిన్ పై ఆయన చేస్తున్న అతి తీవ్రమైన దాడికి మనం నిదర్శనగా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈజ్ సో కాన్ఫిడెంట్ ఎనఫ్ టు ఫైట్ ది ఉక్రెయిన్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో భయపడతలేదు. ఆయన మిసైల్స్ అన్ని మోహరించింది, ట్యాంకులు మోహరించింది. ఈ నేవీ బ్లాక్ సీ నుంచి పై సీ దాకా నేవీ కూడా మోహరించింది. భయంకరమైన SU-57 లాంటి సుఖోయ్ 30 ఫైటర్ లాంటివి వాళ్ళు ఉపయోగించడం. సో రష్యా అనేది ఒక ప్రళయ తాండవం, ఒక విలయ తాండవం అనేది ఉక్రెయిన్లో క్రియేట్ చేస్తుంది. నాటో దేశాలు ట్రంప్ భయపడిపోతున్నారు ఈ దాడి వెనకాల. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఉక్రెయిన్ వచ్చి యుద్ధం చేయలేరు. ఉక్రెయిన్కి నాటో దళాలు వచ్చి, యూరోపియన్ దళాలు వచ్చి సైనికులు పంపిన రష్యా అధ్యక్షుడు నేను అటాక్ చేస్తానని డైరెక్ట్గా వార్నింగ్ అవ్వడం అంటే అది సామాన్య విషయం. సార్ రష్యా ఉక్రెయిన్పై జరిపే యుద్ధం అనేది ఒక తారాస్థాయికి, ఒక పరాకాష్ఠకి చేరుకుందనేది మనం చెప్పవచ్చండి.